బీహార్ పొలిటికల్ కాన్వాస్ మీదకి ఇంకో కొత్త ఫేస్ వచ్చింది. వారసత్వ రాజకీయాలకు దూరమే అని ఇన్నాళ్లు చెప్పుకున్న నితీష్ కుమార్ అనూహ్యంగా తన వారసుని రంగంలోకి దింపారు. నిశాంత్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీహార్ పాలిటిక్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఎవరి ఊహకు అందవు. తాజాగా జరిగిన పరిణామం కూడా అలాంటిదే. ఇటీవల సీఎం పీఠం దిగి రాజ్యసభకు వెళ్లబోతున్న నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ సడన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా అసలు వేదికపైనే ఎన్నడూ కనిపించిన నితీష్ కుమారుడు ఉన్నట్లుండి పొలిటికల్ అరంగేట్రం చేశారు. సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఆయన పార్టీలో చేరడం బీహార్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న నిశాంత్, నితీష్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన కొన్ని రోజుల్లోనే రాజకీయాల్లో కడుగు పెట్టడం చర్చకు దారితీసింది. అయితే ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే ఈ కార్యక్రమానికి నితీష్ కుమార్ హాజరు కాలేదు. అయితే నితీష్ రాజ్యసభకు వెళుతుండడంతో బీహార్ ముఖ్యమంత్రి స్థానం బీజేపీకి దక్కే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే నిశాంత్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా నితీష్ కుమార్ లాంటి అగ్రనేతలు తమ వారసులను చిన్న వయసులోనే రాజకీయాలకు తీసుకొస్తూ ఉంటారు. కానీ నిశాంత్ను మాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంచారు. కారణం, నితీష్ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమనే అభిప్రాయం అందరిలో ఉంది. అయితే ప్రస్తుతం నితీష్ రాష్ట్రాన్ని వదిలి కేంద్రానికి వెళుతూ ఉండడంతో తప్పనిసరిగా రాష్ట్ర బాధ్యతలు చూసేందుకు నిశాంత్ను పార్టీలోకి తీసుకొచ్చారనే చర్చ జరుగుతోంది.